అసలు భారత ఖండం అని ఎందుకు అంటారో మీకు తెలుసా? తెలియకపోతే వీడియో చివరి వరకు చూడండి. మాలినా నది తీరాన అందమైన అడవులుండేవి. ఆ అడవులలో సమస్తమైన ఫల వృక్ష జాతులతోనూ, బారులు తీర్చిన పర్వత శ్రేణులతోనూ, నదీ తీరములతో చూడముచ్చటగా ఉండేది. ఆ అడవులలో చిత్రమేమిటంటే భయంకరమైన వన్యమృగాలు, సాధు జంతువులు కలిసిమెలిసి ఎంతో మచ్చికగా స్నేహంగా ఉండేవి. ఇలాంటి అరణ్యంలో నెలకొని ఉన్న కణ్వ మహర్షి ఆశ్రమం. కణ్వుని ఆశ్రయంలో ఒక 6 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ ఉండేవాడు. అయితే కణ్వ మహర్షి చలనం వలన శుక్లపక్ష చంద్రుడి వలె పెరుగుతూ ఉన్న ఆ బాలుడు సామాన్యుడు కాదు. అతడు ఆడే ఆటలు సామాన్యమైనవి కావు, అవి చాలా అపురూపమైనవి. 6 ఏళ్ల వాడే కానీ ఆ బాలుడు దీర్ఘబహుడు, అనంతజవ సత్య సంపన్నుడు, చక్రవర్తి చిహ్నములతో ప్రకాశించేవాడు. ఆ పసివాడు మహా అరణ్యంలో పులులను, సింహాలను, ఏనుగులను పట్టి తెచ్చేసేవాడు. వాటిని ఆశ్రమంలో ఉండే మహావృక్షోకులకు కట్టెపెట్టేవాడు. అంతేకాదు, వాటిపైన స్వారీ చేసి ఎన్నెన్నో ఆటలాడుకునేవాడు. ఆ బాలుని శైవ క్రీడలను ఆశ్రమంలో మునులనే భీతి కొలిపేది. భయమనేదే ఎరుగక వన్యమృగాలను అనగదొక్కిన ఆ పసివానికి తగ్గినట్టుగా ఆశ్రమవాసులు అంతా కలిసి సర్వధామనుడు అని పేరు పెట్టారు. సర్వధామనుడు అంటే వయసుకు మించిన బలానికి, తేజస్సుకు, విక్రమానికి పెట్టిన పేరే సర్వధామనుడు. సర్వధాముని తల్లి కణ్వ మహర్షిచే పెంపబడిన శకుంతల. అతని తండ్రి శకుంతలను గాంధర్వ విధిగా వివాహం చేసుకున్న దశ్యంతుడు. ఒకప్పుడు తల్లిదండ్రులు సర్వధమునికి భరతుడనే పేరు తగి ఉంటుందని చెప్పింది. ఆ ప్రకారమే తల్లిదండ్రులు పసివాడైన సర్వధమునికి భరతుడని పిలవసాగారు. దశ్యంతుని తరువాత భరతుడే గద్దెక్కాడు. ఈ పరాక్రమంలో పరారాజులను గెలిచి ధర్మపాలన సాగించి అతడు యశ్మ పొందాడు. అనేక యుగాలు అశ్వమేధాలు చేసి తరలించాడు. ఈ భరతుడు ఏలిన దేశమే జన్మభూమి అయినటువంటి భారతదేశం. నేను చెప్పిన ఈ వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించి సర్దుకుపోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి మహాభారతం వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడవచ్చు.